ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. మీరు ఎవరికి ఎప్పటికీ చెప్పకూడని 6 రహస్యాలు. ఆ యూనివర్స్ కాస్మిక్ ఎనర్జీ తన బ్లెస్సింగ్స్ ను మీకు డబ్బు, సంపద, సమృద్ధి, ప్రేమతత్వంతో ఎప్పుడు ఎలా మీపై చూపిస్తుంది, మీకు తన ఆశీర్వాదాలను ఎలా అందిస్తుంది, మీరు ఎలా యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి. ముఖ్యంగా జీవితం మీద మనం ప్రేమతో జీవించాలంటుంది. అంటే మీరు ఇదివరకు ఎలా జీవించారు, ఇప్పుడు ఎలా జీవిస్తున్నారు అన్నది ప్రశ్నే కాదు. ఆ జీవితం మీద ప్రేమతో ఆ జీవితాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు అనేది ముఖ్యం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్, లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని నేను ప్రత్యేకంగా బ్లెస్ చేస్తూ విశ్వాన్ని కోరుకుంటున్నాను మీకోసం. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక శాశ్వత జీవి. మీ జీవితాన్ని అనుభవించటానికే మీ దగ్గర అవసరమైనంత సమయం ఉంది. మీ ముందు అనేక సాహసయాత్రలు ఉన్నాయి. ఇహలోక సాహసయాత్రలు మరియు పరలోక సాహసయాత్రలు ఉన్నాయి. ఇవన్నీ చేసేటప్పుడు మీరు ఆ విశ్వ రహస్యాలు అనే 6 రహస్యాలు, అవి ఎవరికి ఎప్పటికీ ఎన్నటికీ చెప్పకూడని 6 విషయాలు. ఆ రహస్యాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా మీ ఫ్యూచర్ ప్లాన్స్, మీరు భవిష్యత్తులో చేయబోయే ప్లాన్స్ ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మీ ప్లాన్స్ని డిస్ట్రాయ్ చేయొచ్చు, అంటే అవి జరగకుండా అడ్డుకోవచ్చు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు కూడా ఒక అసూయతో ఉంటారు. కొందరు, అందరూ కాదు, మన పక్కనే ఉంటుంటారు. మనం చెప్పింది వింటూ ఉంటారు, లోపల అసూయ చెందుతూ ఉంటారు కొంతమంది నెగిటివ్ పీపుల్స్, అందరూ కాదు. అందువల్ల మీరు చేయబోయే ప్లాన్ ఏది కూడా, ఫ్యూచర్కి సంబంధించినటువంటి విషయాలు ఏది కూడా లీక్ చేయకూడదు, ఇతరులకి చెప్పకూడదు. అలాగే రెండవది, మీ వీక్నెస్ ఎప్పుడు కూడా ఎవరికి చెప్పకూడదు. అంటే మీలోని లోపాలు, ఆ వీక్నెస్ని అడ్డు పెట్టుకుని మిమ్మల్ని వారి అవసరాలకు సంబంధించిన సమయంలో మిమ్మల్ని ఒక వెపన్గా, మిమ్మల్ని వాళ్ళకి అనుకూలంగా ఉపయోగించుకుంటారు. దాన్ని వారు వాళ్ళకు అనుకూలంగా మిమ్మల్ని ఆ విధంగా వీక్నెస్ని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. అలాగే మూడవది, మీ ఫెయిల్యూర్స్, అంటే నేను ఎగ్జామ్లో పాస్ అవ్వలేదు, లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్తే ఫెయిల్ అయ్యాను, నాకు తెలియలేదు అన్నారు, నాకు ఐడియా రావట్లేదు అంటూ ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారు. మీరు చాలా గ్రేటు, నాకు అంత ఆలోచన లేదు, శక్తి లేదు, నేను బలహీనుడిని అంటూ మీ గురించి మీరు తప్పుగా ముందే ఇతరులకు చెప్పకూడదు. ఎవరైనా ఫెయిల్ అవుతారు. అబ్రహాం లింకన్ కూడా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డప్పుడు ముందు ఫెయిల్ అయ్యాడు చాలాసార్లు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కేటప్పుడు చాలామంది కింద పడిపోతుంటారు. ఒక సైకిల్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఎవరికి రాదు, కింద పడతారు, దెబ్బ తగులుతాయి. కొన్ని ఎగ్జామ్స్లో కొంతమంది ఫెయిల్ అవుతారు, తర్వాత పాస్ అవుతారు. ఫెయిల్యూర్ అనేది విజయానికి మెట్టు. దాన్ని వీక్నెస్గా తీసుకోకూడదు, బాధ కింద తీసుకోకూడదు. అలాగే ఆ ఫెయిల్యూర్ని బాధపడుతూ ఉండకూడదు, ఎవరికి చెప్పకూడదు ఫెయిల్ అయ్యానని చెప్పేసి. నీ మైండ్కు ఆపర్చునిటీస్ రాకుండా ఆ ఫెయిల్యూర్స్ అడ్డుకుంటాయి చెప్పినప్పుడు ఇతరులకి. అందుకని ఎవరికి చెప్పకూడదు. తర్వాత నాలుగవది, ఏదైనా అతిపెద్ద ప్లాన్, ఒక పెద్ద ప్రాజెక్టు మీ మధ్యలో ఫ్యూచర్లో నేను చాలా రిచ్గా అవ్వాలి, చాలా పెద్ద కంపెనీ పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఇంకా అతిపెద్ద ప్లాన్స్ ఉంటాయన్నమాట. అవి ఎదుటి వాళ్ళకి చెప్పకూడదు. అంటే మీరు సైలెంట్గా సక్సెస్ అయిన తర్వాత ఆ ప్రపంచం మీ విజయాన్ని చూసి షాక్ తినాలి. మిమ్మల్ని ప్రాధేయపడుతూ నా కోసం సమయం కేటాయించండి, మీరు అలా ఎలా విజయం సాధించారు అంటూ మీ వెంట పడాలి తప్ప ముందుగానే మీ బిగ్ ప్లాన్స్, అతిపెద్ద ప్లాన్స్ ఎవరికి చెప్పకూడదు. సైలెంట్గా ఆ ప్లాన్ అమలు చేసి సక్సెస్ అయిన తర్వాత ప్రపంచానికి మీ విజయం చెప్పాలి తప్ప మీరు చెప్పకూడదు. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు, మన ప్రెసిడెంట్, పాత ప్రెసిడెంట్, ఆయన పోఖ్రాన్ అణుబాంబు కనిపెట్టే ముందు ఆయన ఎవరో ఎవరికీ తెలియదు. ఒక సైంటిస్ట్, లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నారు.
తనలోని ఆత్మతో ఈ ప్రపంచానికి నేనేంటో ఒక గొప్ప కార్యం చేయడానికి నాకు ఒక గొప్ప కార్యాన్ని చూపించు, నేనేం చేయాలో ఆ తెలివిని ప్రసాదించని కొన్ని సంవత్సరాల పాటు సబ్ కాన్షియస్ మనసుతో మమేకమైపోయారు. ఆ పోఖ్రాన్ అణుబాంబు కనిపెట్టడం కూడా ప్రపంచం కనిపెట్టలేకపోయింది. అమెరికా అగ్రరాజ్యం కూడా ఆశ్చర్యపోయింది. నిఘా వ్యవస్థ, ప్రపంచంలో అతిపెద్ద నిఘా వ్యవస్థ నాసా కూడా ఆ అబ్దుల్ కలాం తెలివితేటలకి తల వంచింది, ఆశ్చర్యపోయింది. అలా సైలెంట్ అయిపోయారు ఆయన. అంత పెద్ద విజయాన్ని సైలెంట్గా సాధించిన తర్వాత అబ్దుల్ కలాం ఎవరు అనేది ప్రపంచం ఒకేసారి ఒక విజయాన్ని చూసి అతని పేరు ప్రపంచం మారిపోయేగల చేసింది. అంత సైలెంట్గా కామ్గా ఉండి ఆ విజయాన్ని సాధించారు. అట్లా ఉండాలన్నమాట. అలాగే మీ సీక్రెట్స్ ఉంటాయి, పర్సనల్ విషయాలు ఉంటాయి. తొందరపాటు పడి ఆ ఎవరికి కూడా చెప్పకూడదు. క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే, ప్రాణమిత్రుడైనా సరే, మిత్రురాలైనా సరే, ఆ ప్లాన్స్, ఆ సీక్రెట్స్ అనేవి షేర్ చేయకూడదు. మీకు సంబంధించినటువంటి రహస్యాలు మీరే దాచుకోకపోతే ఇతరులు ఎందుకు దాస్తారు? మీపై మీకు నమ్మకం లేకపోతే ఇతరులు ఎలా నమ్ముతారు? మీరంటే మీకు విశ్వాసం లేకపోతే మీపై ఇతరులకు ఎందుకు విశ్వాసం ఉంటుంది? మిమ్మల్ని మీరే నమ్మకపోతే ఇతరులు ఎందుకు నమ్ముతారు? మీ రహస్యాలు మీరే దాచుకోకపోతే వేరెవరో ఎందుకు దాస్తారు? డియర్ ఫ్రెండ్స్, మీరు అత్యంత విజయం సాధించాలని ఇలాంటి విషయాలు గుట్టుగా పెట్టుకున్నప్పుడు మీ ఆత్మ వాటిని సైలెంట్గా ఉంచి మీ విజయాన్ని మీకు అందిస్తుంది. అలాగే ఈ సీక్రెట్స్ అనేవి వాళ్ళ అవసరానికి మీ చేత చెప్పించుకుని తర్వాత ఫూల్స్ని చేస్తారన్నమాట వాళ్ళు. అందుకోసం మీరు చాలా కేర్గా ప్రపంచంలో వేరెవరిని నమ్మకి మీ రహస్యాలు, మీ వీక్నెస్లు, మీ ప్లాన్స్ ఏవి కూడా చెప్పకూడదు. అలాగే 6వది మీ ఇన్కమ్, మీకు వస్తున్న ఆదాయం. ఎంత ఇంట్లో సొంత రిలేషన్ అయినా సరే, రక్త సంబంధమైనా సరే, మీ ఇన్కమ్, ఆదాయ మార్గాలు ఎలా వస్తున్నాయి, నాకు అలా వస్తున్నాయి, ఇంక్రిమెంట్ వచ్చింది, అదొచ్చింది, ఇదొచ్చింది అని ఆనందంతో చెప్పేస్తారు. కానీ అవతల వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో మీకు అర్థం కాదు. నా వాళ్లే కదా అనుకుంటారు. మీ ఇన్కమ్ ఎప్పుడు కూడా ఎంత ప్రాణమైనా సరే, మీ ఇన్కమ్, మీ జనరేట్ చేస్తున్న ఇన్కమ్ వివిధ మార్గాల ద్వారా శాలరీ పెరిగినట్టుగా లేకపోతే పెద్ద కంపెనీలు జాబ్ వచ్చినట్టుగా ఆ ఇన్కమ్ మాత్రం ఎప్పుడు చెప్పకూడదు. ఆ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంత సీక్రెట్గా ఉంచాలి. మీ ఏటీఎం కార్డుతో సహా, మీ బ్యాంక్ అకౌంట్తో సహా వేరెవరికి కూడా ఎంత ప్రాణమైనా సరే తెలియకూడదు. ఇది విశ్వరహస్యం. ఇలాంటివి చాలా సీరియస్గా తీసుకోవాలి. ఆ సీరియస్నెస్ మీరు ఫ్యూచర్లో అనుభవిస్తారు. ఎంతోమంది సెలబ్రిటీస్ ఆ ఆదాయాన్ని నమ్మి పోగొట్టుకొని రోడ్డు మీద పడ్డారు. నా వాళ్లే కదా అని చెప్పి ఆ ఆదాయ మార్గాలు ఇచ్చేసి చెప్పేసి అనవసరమైన వ్యక్తులకు కూడా డబ్బులు ఇచ్చేసి వాళ్ళు మోసం చేస్తే రోడ్డు మీదకి వచ్చేసారు. లాస్ట్కి తినడానికి కూడా లేని పరిస్థితిని మనం సెలబ్రిటీస్ని చూసాం. అందుకని మీరు చాలా 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 సీరియస్గా ఉండాలి. మీ క్రెడిబిలిటీని, మీ నమ్మకాన్ని, మీ విశ్వాసాన్ని వేరెవరికి దగ్గర తాకట్టు పెట్టకూడదు డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే కాస్మిక్ ఎనర్జీ పొందాలంటే విశ్వ నియమాలు పాటించాలి. సీక్రెట్గా మీరు చేయగలిగినంత దానం చేయాలి. నిజమైన నీడీ పీపుల్స్కి గురువుల ద్వారా ఆహారం అందేలాగా చేయాలి. ఇక్కడ ఇఫ్ యూ వాంట్ టు హెల్ప్ ది పూర్ అంటే పూర్ పీపుల్స్కి మీరు పేదవాళ్ళకి సహాయం చేయాలంటే వాళ్ళు ధనవంతులు ఎలా అవ్వాలో కూడా మనం నేర్పించాలంట. అంటే గురువు చెప్తున్నారు. ఇప్పుడు అనేక మందికి లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా పేదవాళ్ళు కూడా ధనవంతులు అవ్వచ్చు. ఈ భూమి అనే అందమైన గ్రహం ప్రతి దేశం, ప్రతి ఒక్కరిది, వేరెవరిదో కాదు, కేవలం ధనవంతులది కాదు. ప్రతి పేదవాడు కూడా ధనవంతుడయ్యే హక్కు ఉందని ది సైన్స్ ఆఫ్ గెటింగ్ బుక్లో వాలెస్ డి వాటిల్ ఆయన అత్యంత అద్భుతంగా ప్రయోగాత్మకంగా రాసి నిరూపించారు. చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ పేదవాడు, కానీ అమెరికా అధ్యక్షుడయ్యాడు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని. ఒక సినిమా యాక్టర్ పశువులను కాసుకుంటూ వెరైటీగా వేలలు వేస్తూ విజువలైజేషన్ చేసుకుని గురువు ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని ఈరోజు హాలీవుడ్ యాక్టర్ అయ్యాడు. అలాగే క్రికెటర్స్ కూడా పేరు పొందారు లా ఆఫ్ అట్రాక్షన్ విజువలైజేషన్ చేసుకుని. అనేక మంది ఇండస్ట్రీస్ పెట్టారు. బిల్ గేట్స్ లాంటి పెద్ద పెద్ద ధనవంతులు ముందుగా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాతనే ప్రపంచ కుబేరులు అయ్యారు. ప్రతి ఒక్కరూ లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని సంప్రదిస్తూనే ఉంటారు. ఎందుకు? ఎక్కడ కింద పడిపోతామో, ఎక్కడ పేదవాడిగా మారిపోతామో ఆ సీక్రెట్స్ అన్ని ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటారు. ధనవంతుడనయ్యే హక్కు ప్రతి ఒక్కరికి ఉందంటుంది యూనివర్స్. ఆ కాస్మిక్ ఎనర్జీని పొందాలంటే మీరు విశ్వ నియమాలను పాటించాలి.
ధనవంతుడు అయ్యే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, భూమి మీద పుట్టిన వాళ్ళకి. పేదవాడిగా ఉండే అవకాశం కాదు. నేను పేదవాడిగా ఉండని అవసరం లేదు. విశ్వం నాకు కాస్మిక్ ఎనర్జీని ప్రసాదిస్తుంది, డబ్బుని, సంపదలను, సమస్తాన్ని, ఆరోగ్యాన్ని నేను కోరుకున్న వ్యక్తితో సహా ఈ ప్రపంచంలో అత్యద్భుతంగా జీవించటానికి యూనివర్స్ నాకు ఎప్పుడు తన బ్లెస్సింగ్స్ ని అందిస్తుంది. యూనివర్సే చెప్తుంది, ఈ ప్రపంచం నీదే. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి దేశంలో ఎక్కడ ఏదున్నా సరే యూ హ్యావ్ రైట్స్, నీకు నీ జన్మ హక్కు అది నాదేనని చెప్పు అంటుంది. అలా ధనవంతుడనయ్యే హక్కు నాకుందని హృదయం మీద చేయిపెట్టి విశ్వంలోకి చేతులు పైకెత్తి గట్టిగా ప్రకటించమంటుంది. అనేక సార్లు రోజు మొత్తంలో ధనవంతుడనయ్యే హక్కు నాకుందని అనేక వందల సార్లు ప్రకటించమంటుంది. అప్పుడు ఆ పాజిటివ్నెస్, ఆ ఎనర్జీ, ఆ కాస్మిక్ ఎనర్జీ తీసుకుని ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని, డబ్బుని, సంపదలను, సమస్తాన్ని, సంఘటనలను చైతన్యపరిచి అవకాశాల వెల్లువ ఆ కాస్మిక్ ఎనర్జీ, యూనివర్స్ ఎనర్జీ మీకు ఈ ప్రపంచాన్ని చైతన్యపరుస్తుంది అని చెప్తుంది. అంటే మీరు నమ్మినప్పుడు, మీరు విశ్వసించినప్పుడు అనేక మార్గాల ద్వారా, నేను ఊహించని మార్గాల ద్వారా అవకాశాల వెల్లువను నేను అందుకుంటాను. మన ఆలోచన ప్రకారమే మన జీవితం ఆ క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది. మనం క్రియేట్ చేయకుండా మనలో ఒక ప్రపంచం ఉంటుందని మీరు నమ్మితే తప్ప లోపల సృష్టించబడిన ప్రతిదీ బయట ఉంటుంది. మనలోని ఎనర్జీ ద్వారానే మనలో నుండి బయట ప్రపంచం ఆ అట్రాక్షన్ ని, ఆ వస్తువుని కదిలేలాగా మన ఎనర్జీ ద్వారా చేస్తుంది. మీరు అత్యంత విశ్వాసంతో మిమ్మల్ని మీరు నింపుకోవాలి. నమ్మకం అనే గొప్ప జీవితాన్ని అత్యంత వైభవంగా విశ్వంలోకి ఆ పాజిటివ్ ఎనర్జీని విశ్వాసంతో పంపించాలి. తళుక్కున మెరుపులాగా మీ కోరికలు మెరవాలి. ఆ విశ్వంలోకి అంత అద్భుతంగా వెలకట్టలేని ప్రేమను మీరు నింపుకోవాలి. మీరు ఒక అయస్కాంత క్షేత్రం అన్న సంగతి తెలుసుకుని ఆ విలువైన ప్రేమతో మీరు నింపినప్పుడు మీలాగా ఈ ప్రపంచంలో అంత ప్రేమను నింపలేనంతగా, వేరెవరు కూడా అలా చేయలేనంతగా మీ ఆనందం హద్దులు దాటాలి. అత్యద్భుతంగా విశ్వానందంతో, అంటే హద్దులు అనేది ఉండకూడదు ఆనందానికి. అట్లాగా హర్షాతిరేకంతో కూడుకున్న ఆ అద్భుతమైనటువంటి ఆనందం మీ నుంచి రిలీజ్ అవ్వాలంటుంది యూనివర్స్. మీరు ఒక శాశ్వత జీవి అని చెప్తుంది. అందుకనే మీకు ఊహకు అందని అనేక నక్షత్ర మండలాలు ఉన్నాయి, అనేక ప్రయాణాలు ఉన్నాయి మీ జీవితంలో. అవన్నీ మనం అనుభవించటానికే ఈ విశ్వంలో జీవించాము, ఈ ప్రపంచంలో ఈ దివ్యమైన భూమి మీద జన్మించామని చెప్తుంది. విశ్వంలో ఒక భాగం మీరు. ఎందుకంటే ఇప్పటి నుంచి వందల కోట్ల సంవత్సరాల తర్వాత మనం తదుపరి సాహసయాత్ర కోసం విశ్వంలోకి దృష్టి సారించినప్పుడు నక్షత్ర మండలాల్లో మరిన్ని నక్షత్ర మండలాలు, మరిన్ని దిశలు, మరిన్ని ప్రయాణాలు మన ముందుకు వస్తాయట. కనుక ఇదంతా తెలిసాక మీరు అనుకున్నట్లు కాక మరి కాస్త ప్రత్యేకమైన వ్యక్తులుగా మీరు అనిపిస్తారు. మీరు మరి కాస్త విలువైన వారుగా, ధనవంతులుగా, ఒక లక్షల కోట్ల కంపెనీని నడిపించే అధిపతులుగా మీరే కాదు ప్రతి వ్యక్తి కూడా ఆ విధంగా కోరుకునే రైట్స్ ఉన్నాయి అంటుంది. అంటే జీవితాన్ని ఒకసారి మీరు అత్యద్భుతంగా ప్రేమించాలి, ఆస్వాదించాలి. మీ ముందు అనేక సాహసయాత్రలు ఉంటాయి, అనేక విహారయాత్రలు ఉంటాయి. ఈ ప్రపంచాన్ని చూసే సర్వ హక్కులు మీకున్నాయి. మిమ్మల్ని ఎవరు కూడా ఈ దేశంలో, ఆ దేశంలో, మరో చోట ఉండకూడదనే అర్హత వేరెవరికీ లేదు. ఈ శిఖరంపై నిలబడి హర్షాతిరేకంతో ఈ అనంత విశ్వయానికి మీరు అంగీకారం చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్, నాకు ఇంత అందమైన జీవితాన్ని ఇచ్చావు, ఈ కాస్మిక్ ఎనర్జీని ఇచ్చావు, ప్రతిదీ పాజిటివ్గా నీ బ్లెస్సింగ్స్ని అందించావు, డబ్బు సంపదలతో సమస్తాన్ని నీ ప్రేమను కురిపించి నువ్వు అందిస్తున్నావు. నీకు నా నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు అంటూ ఆ కృతజ్ఞతల పరంపర రోజు కొనసాగిస్తూనే ఉండాలి. ఆనందము, కృతజ్ఞత తప్ప మీ జీవితానికి కారణం లేదు. బుద్ధుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు నిత్యం ఆనందంతో, కృతజ్ఞతా భావంతో, ప్రేమతో ఆ విధంగా ఉంటే మీ జీవితానికి హద్దులుండవు, ఆనందానికి హద్దులే ఉండవు. అంత గొప్ప జీవితాన్ని జీవిస్తారని చెప్తున్నాడు. మీ జీవిత లక్ష్యం ఆనందమే. మరైతే మీ జీవితంలోకెల్లా అత్యంత ఆనందాన్ని కలిగించేది ఏమిటో మీరు ఒకసారి ఆలోచించారా? ఇవ్వటం. జీవితంలో మనకి అత్యంత ఆనందాన్ని ఇచ్చేది ఇవ్వటంలోనే ఉంది. యూనివర్స్ కూడా అదే చెప్తుంది. ముందుగా మీరు ఇవ్వాలి, మీరు ఇస్తేనే పొందుతారు. ఏది ఇవ్వకుండా ఏది రాదని చెప్తుంది.
ఇవ్వకుండా ఏది కూడా పొందలేరని చెప్తుంది. అంటే మనం ఇవ్వటం అనే అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు ఇవ్వటానికే ఇక్కడ జన్మించారంటుంది. పొందటానికి కూడా ఎక్కువ రెట్లు అవకాశం ఉంటుంది ఇస్తేనే అంటుంది. అక్కడ మీరు ఆర్థికంగా కష్టాలు పడటానికి రాలేదని చెప్తుంది. నా దగ్గర చాలా ఉంది, బోలెడంత ధనం ఉంది అన్నప్పుడు మీరు ధనవంతులు కాబట్టి ఇవ్వగలుగుతున్నారని యూనివర్సు కుంభవర్షం కురిపిస్తుంది. ఒక బిల్ గేట్ కానీ, వారెన్ బఫెట్ కానీ, అమెజాన్ అధినేత కానీ వీళ్ళంతా కూడా ముందుగా ఇస్తారు. ముందుగా ఇవ్వడం ద్వారానే ఎన్నో వేల రెట్లు పొందుతున్నారు. జీవితంలో మనకి అత్యానందాన్ని ఇచ్చేది కూడా ఇవ్వటమేనని వాళ్ళు నిరూపించారు. ఒకటే, ఎందుకంటే మీరెవరికి ఏమి ఇవ్వకపోతే ఎప్పుడు జీవన పోరాటం కొనసాగిస్తూనే ఉంటారంట. జీవితంలో ఒక సమస్య తర్వాత మరొకటి తలెత్తుతూనే ఉంటుందంట ఇవ్వని వారికి. అంత కష్టాల్లో పడిపోతారంట. అందుకని సమస్యలు వచ్చి పడుతున్నాయని ఏకరువు పెడుతూ ఉంటారంట. వాడు ఇచ్చే వాళ్ళకి సమస్యలే ఉండవట, యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయంట. మళ్ళీ కష్టాల్లోకి వెళ్లకుండా ఉంటారంట. అంటే మీరు ఇవ్వగలిగినది ఒకటే ఉంది, అదే ప్రేమ. డబ్బు, మీ ప్రేమ, మీ కృతజ్ఞత, మీ ఆనందం, మీ సానుకూల దృక్పథం, మీ ఉత్సాహం, మీ ఆర్తి, ఇవన్నీ ఎప్పటికీ తరిగిపోని గనులు, ఆస్తులు. మీకు మీలోని అమూల్యమైన ప్రేమ. ఆ ప్రేమ ముందు సర్వస్వం దిగదుడిపే అంటున్నారు, ఆ సంపదలతో సహా. అందుకే మీరు ఇవ్వగలిగినంత ఇవ్వండి, ప్రేమను ఇవ్వండి. ఎందుకంటే అది ప్రపంచంలో ఉన్న సంపదనంతా ఆకర్షించే ఒక అయస్కాంత క్షేత్రం మీలోని సబ్ కాన్షియస్ వ్యవస్థ ఉంది. మీరిచ్చే కొలది అది తెస్తూనే ఉంటుంది అంటున్నారు. అప్పుడు మీరు ఎప్పుడు ఊహించినంత సంపదను అందుకుంటారు. ప్రేమను పంచినప్పుడు మీ జీవిత ధ్యేయాన్ని అందుకున్నట్లే. మీరు ఎంత ప్రేమను పంచితే అంత ప్రేమను, ఆనందాన్ని పొందుతారు. మీరు తీసుకోలేనంత ఎక్కువ అందుకుంటారు. అయితే మీరు అపరిమితమైన ప్రేమను అందుకోగలుగుతారు. ఆ శక్తి మీకుంది అని చెప్తుంది. ఒక మనిషి ఒకరోజు గాలిని, సముద్రపు అలలను, ఆటుపోట్లను, భూమి ఆకర్షణ శక్తిని జయించవచ్చు. అప్పుడు భగవంతుడి కోసం ప్రేమ శక్తిని వశం చేసుకోవచ్చు. అప్పుడు ప్రపంచ చరిత్రలోనే రెండవసారి అగ్ని కనిపెట్టినట్లు అవుతుందని ది హార్డ్ డి జార్టన్ అని ఆయన చెప్తున్నారు. ఆయన ప్రిస్ట్ శాస్త్రవేత్త. ఈ ప్రపంచంలోకి మీరు ప్రేమతో వచ్చారు, మీరు ఎక్కడి నుంచి తీసుకెళ్లేది కూడా ప్రేమని అంటున్నారు ఆయన. ఈ భూమి మీద ఉన్నంత కాలం మీరు సానుకూల దృక్పథంతో సంతోషంగా ఉంటే మీరు ప్రేమను ప్రవర్తిస్తున్నట్లే, పొందుతున్నట్లే, ప్రేమగా ప్రవర్తిస్తున్నట్లే అంటున్నారు. ఆ ప్రేమతో మీరు ఈ ప్రపంచాన్ని వెలిగిస్తారు. అప్పుడు మీరేది కోరినా, దేన్ని ప్రేమించినా, దేనికోసం కలలు కన్నా అది నీ వెంటే వస్తుంది అని అంటున్నారు ఆయన. ఈ విశ్వంలో ఉన్న అత్యున్నత శక్తి మీలో ఉంది. మీ ఇన్నర్ చైల్డ్, అది మీ సబ్ కాన్షియస్ వ్యవస్థ, మీలోని గొప్ప ఆత్మ. అది మీకు ఒక అద్భుతమైన జీవితాన్ని అందిస్తుంది అంటున్నారు. ఆ శక్తి అనేది మీలోనే ఉంది, మీరు గ్రహించట్లేదు. టెన్షన్ పడుతున్నారు, ఎవరి మీదో డిపెండ్ అవుతున్నారు. మీకు దాన్ని వెలిగించే విధానం తెలియట్లేదు. లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని అడగట్లేదు, కలవట్లేదు, అది నేర్చుకోవట్లేదు. అందుకని డిప్రెషన్లోకి వెళ్తున్నారు, బాధలు పడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు, బ్లాక్స్ పెంచుకుంటున్నారు. ఏది కోరినా రావట్లేదు అంటున్నారు. మీరు అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు ఉనికిలో ఉన్నారు, ఎప్పుడు ఉంటూనే ఉంటారు. ప్రేమను ప్రసారింప చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కోరుకున్న ప్రతిదీ నెరవేరాలని కోరుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.